ముఖ్యంగా ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటాం. అంటే లివర్‌కి కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లివర్ ఇన్ఫెక్షనే జాండీస్ కనపడుతుంది. అది ఎక్యూట్ వైరల్ హెపటైటిస్. మనకు జనరల్‌గా మోస్ట్ కామన్‌గా మనకు కనపడే పస్కర్లు, జాండీస్ ఇది వైరల్ హెపటైటిస్. అది లివర్‌కి ఎక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది చాలా మందికి బయటికి తెలిసిపోతుంది. ఎందుకంటే కళ్ళు యెల్లోగా ఉండటం, ఆకలి మందగించడం ఇలాంటి సింప్టమ్స్. ఇలాంటి వాళ్ళు మాత్రమే అటెన్షన్‌లోకి వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారు. బట్ అయి చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ లివర్ కేసెస్. మెజారిటీ ఆఫ్ లివర్ కేసెస్ దీర్ఘకాలికంగా లివర్ డ్యామేజ్ అయితేనే జరుగుతుంది. అర్లీ స్టేజ్‌లో లివర్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ ఉంది అని మనం తెలుసుకుంటానికి ముఖ్యంగా ఆకలి మందగించటం మనం ఎక్కువగా చూస్తాం. తొందరగా అలసిపోవటం, టైర్డ్‌నెస్ తొందరగా రావటం ఇది మనం అబ్జర్వ్ చేస్తాము. చాలా రేర్‌గా, లేట్‌గా బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చే సింప్టమ్స్ కాళ్ళల్లో వాపు రావటం, కడుపులో నీరు చేరుకొని కడుపు ఉబ్బరంగా అనిపిస్తాం. ఇది లేట్‌గా చూస్తాం. ఇంకా సివియర్ అయినప్పుడు బ్లడ్ వామిటింగ్ లివర్ డిసీజ్ యొక్క సింప్టమ్. ఎప్పుడైతే లివర్ స్టిఫ్ అయిపోతుందో మన ఫుడ్ పైప్ లోపల ఉన్న రక్తనాళాలు ఈసోఫేజియల్ వారిసెస్ అంటారు. అవి ఉబ్బిపోయి రప్చర్ అయ్యి బ్లడ్ వామిటింగ్